పంజాబ్లో ఘోరం జరిగింది. ఆఫీస్లో అందరూ చూస్తుండగానే మాజీ ప్రియురాలిని ఓ ప్రేమోన్మాది దారుణంగా పొడిచి చంపాడు. తర్వాత అతడు ఆత్మహత్యకు యత్నించాడు. పటియాలాకు చెందిన డింపుల్ మొహాలీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో సహోద్యోగిగా ఉన్న హర్విందర్ సింగ్ తో పాటు 3 ఏళ్లు ప్రేమాయణం సాగించింది. విభేదాలు రావడంతో అతన్ని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో డింపుల్ను కలిసేందుకు హర్విందర్ సింగ్ అనేక మార్లు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఆఫీస్లో అందరూ ఉండగానే హర్విందర్ సింగ్ డింపుల్పై కత్తితో దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వెంబడించి మరీ 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. సహ ఉద్యోగులు ఉన్మాదిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తర్వాత నిందితుడు కూడా తనను తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కార్యాలయంలోని ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డింపుల్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. హర్విందర్ సింగ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.